ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సొంత వాళ్ళయుండి ఇంట్లో నగలు దొంగతనం చేయడం ఒక తప్పు. ఆ దొంగతనాన్ని క్రాంతి మీదకి నెట్టాలనుకోవడం మరో తప్పు. తప్పు కాదండి, దీన్ని నేరం అంటారు. రే, నువ్వు నోరు మూస్తావా? అతని నోరు మూయించొచ్చు, కానీ చేసిన నేరానికి పూజ వేసే శిక్ష నుంచి తప్పించలేరు. కరెక్ట్ గా చెప్పావు. ఇవే శిక్ష శిక్ష అని చెప్పి ఇందాకటి నుంచి భయపెట్టి చంపుతున్నావు. నువ్విచ్చే పనిష్మెంట్ ఏదో ఇచ్చేవే, టక్కును ప్రాయశ్చిత్తం చేసేసుకుంటాం. మీరు చేసిన పాపాలు పోయి మీరు పరిశుద్ధం అవ్వాలంటే ఈ అఖండ దీపం కొండెక్కే వరకు ఈ మండపం చుట్టూ మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు చేయండి. మోకాళ్ళ మీద ఓసే, దేవుడి దగ్గర చిన్న దీపం వెలిగిస్తేనే అది కొండెక్కడానికి సగం రోజు పడుతుంది. నువ్వు ఇంత పెద్ద ప్రమిద పెట్టావు, అంతలా ఒత్తు పెట్టావు. అది కొండెక్కే వరకు ప్రదక్షిణాలు చేస్తే మా ప్రాణాలు కొండెక్కిపోతాయే. అవును పూజ, వాళ్ళు చేసింది తప్పే కాదనట్లేదు, కానీ ఇంత కఠినమైన శిక్ష వేయడం న్యాయం కాదు. ఎంతైనా వాళ్ళు నాకు అమ్మలు, నీకు అత్తలు. వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పు. వేరే ఆప్షనా? అలాంటిదేం కుదరదు బావా. పూజ, ఎందుకలా మండిపట్టు పడతావు? వాళ్ళ మొహం చూసి కాకపోయినా మీ బావ మొహం చూసైనా వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా. అవునే, వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పవే, చేసేస్తాం. వేరే ఆప్షన్ అంటే ఇంకొక్కటే ఉంది. ఏంటది? ఏంటది? అటు చూడండి. తప్పు చేయడం ఎంత తప్పు, దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా పెద్ద తప్పు. ఇంతకీ ఏ శిక్ష విధిస్తావు పూజమ్మా? శూలదండనం. నోరలు తెరవండి, నాలుకలు చాచండి. వేల్ వేల్ మురుగం, వర్టికల్ మురుగన్. వద్దు, నాలుకల మీద శూలాలు గుచ్చుకోవడం కంటే ప్రదక్షిణాలు చేయడమే బెటరే బాబు. అయితే దైవనామాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు స్టార్ట్ చేయండి. జై భవాని, జై జై భవాని, జై భవాని, జై జై భవాని, భవాని, జై 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 భవాని. జై భవాని. జై భవాని, 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 జై జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని. జై భవాని. ఏమండి, మీరంతా వచ్చి ఇలా దౌర్జన్యం చేస్తే పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది. ఏంట్రా, పోలీసులకు ఫోన్ చేస్తావా? చేయరా, పిలువు. అరే ఆగండి సార్. ఆగండి, తొందరపడొద్దని చెప్పాను కదా. లేకపోతే ఏంటమ్మా, డబ్బులు పోగొట్టుకొని బాధపడుతుంటే
పోలీస్ కంప్లైంట్ ఇస్తాడంట, పోలీస్ కంప్లైంట్. మేడం మేము ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమే. మీరు మాతో గొడవ పడితే మేము మాత్రం ఏం చేయగలం చెప్పండి? మాతో డబ్బులు తీసుకునేటప్పుడు ఎవరికి వాళ్ళు ఓనర్లా బిల్డప్ ఇచ్చారు కదరా. ఆఫీస్ ని తగలబెట్టద్దాం. అది పదండి. పదండి. ఆగండి. ఈ ఆఫీసాలే వద్దనేది. ఆఫీస్ ని ధ్వంసం చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయా? మరేం చేయమంటావమ్మా? బాధతో కడుపు రగిలిపోతుందమ్మా. కోపంతో మీరు దౌర్జన్యానికి దిగితే మీ డబ్బులు రాకపోగా తిరిగి మీ మీదే కేసులు పడతాయి. నిజానికి మనం పోలీసుల్ని తీసుకుని ఇక్కడికి రావాలి. కానీ అసలు ఈ కంపెనీ పెట్టిన ఓనర్స్ ఎవరో, వాళ్ళ గురించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని మనం ఇక్కడికి వచ్చాం. ఆ విషయం మర్చిపోకండి. అసలు మీ ఓనర్ పేరేంటో చెప్పు. చెప్పరా? రాణి మేడం. మేడం ఏంట్రా మేడం? బోర్డు మేడం. అసలు అది ఎక్కడ ఉంటుందో చెప్పు. చెప్పు. నాకు తెలియదండి. నాకు తెలియదమ్మా. ఏమీ తెలియకుండా ఉద్యోగం ఎలా చేస్తున్నావురా? ఏయ్, ఆగండి. చెప్తుంటే అర్థం కావడం లేదా? అసలు మీరు నన్ను నమ్ముతున్నారా లేదా? నమ్మబట్టే కదమ్మా మీ మాటలు విని మేమింతవరకు వచ్చాం. అయితే కాసేపు సైలెంట్ గా ఉండండి. చూడండి, మీరిక్కడ జస్ట్ ఎంప్లాయీస్ మాత్రమే. మీ వల్ల ఏమీ కాదని నాకు తెలుసు. కానీ నాకు కొంచెం సహాయం అయితే చేయాలి. అలాగే మేడం. ఆ రూమ్లోకి వెళ్ళనిస్తే మీ ఓనర్కి సంబంధించిన ఏమైనా ఆధారాలు దొరికితే అవి తీసుకుని మేము వెళ్ళిపోతాం. సరే మేడం. ఇదిగోండి, మీరందరూ ఇక్కడంతా వెతకండి. అలాగే మేడం. రండి మేడం, చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.